హలో ఆల్. ఇప్పుడు నేమ్ స్టార్టింగ్ లెటర్ AIJY BKR TMT ఈ లెటర్స్తో ఎవరికైతే నేమ్స్ స్టార్ట్ అవుతున్నాయో వాళ్ళకి డిఫరెంట్ ఆస్పెక్ట్లో సెప్టెంబర్ మంత్ అండ్ అక్టోబర్ మంత్ ఎలా ఉంటుంది, ఇది డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళకి నేమ్ స్టార్టింగ్ లెటర్ బట్టి చూసుకోండి. ఫస్ట్ మనము AIJY లెటర్స్తో ఎవరికైతే నేమ్ స్టార్ట్ అవుతుందో వాళ్ళకి చూద్దాము. AIJY starting letter. Please universe, please give energy for financial aspects. AIJY starting letter of their names of my collective. So AIJY starting letter financial prospector ఎలా ఉంటుంది సెప్టెంబర్ అండ్ అక్టోబర్ మంత్. చాలా మేనిఫెస్టింగ్ ఎనర్జీ, చాలా ఊహించుకుంటున్నారంట. ఫైనాన్షియల్గా మీరు చాలా ప్లాన్ చేస్తున్నారు, చాలా డ్రీమ్ చేస్తున్నారు, ఫైనాన్షియల్ గ్రోత్ కోసం మంచి డ్రీమ్స్ అయితే చేస్తున్నారు అని యూనివర్స్ ఎనర్జీ చూపిస్తోంది. మరి ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయా చూద్దాం. క్లారిటీ కార్డ్. ఎస్, ఫుల్ఫిల్ అవుతాయంట. మంచి ప్లాన్స్ అవి వేస్తున్నారు. ఓన్ పవర్లో ఉండడానికి, ఇండివిజువల్గా ఫైనాన్షియల్ గ్రోత్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నట్టుగా టారో కార్డ్స్ ఇండికేట్ చేస్తున్నాయి. అండ్ అగైన్ నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే AIJYకి జాబ్ ప్రాస్పెక్టర్స్ ఎలా ఉన్నాయి. హౌ అబౌట్ ద జాబ్ ప్రాస్పెక్టర్స్? జాబ్ అయితే మాత్రం కొంచెం నార్మల్ జాబ్స్ వస్తాయటండి. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినంత పెద్ద జాబ్స్ అయితే రాకపోవచ్చు. సో పేజ్ ఎనర్జీ ఉంది కాబట్టి నార్మల్ జాబ్ వస్తుంది. ఏ జాబ్ వస్తే దాన్ని యాక్సెప్ట్ చేయమని యూనివర్స్ గైడెన్స్ ఇస్తుంది. అండ్ మ్యారేజ్ ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి? AIJY లెటర్స్ స్టార్టింగ్ నేమ్ వాళ్ళకి మ్యారేజ్ ప్రాస్పెక్టర్ ఎలా ఉంది? యూనివర్స్ ప్లీజ్ గివ్ వన్ కార్డ్. ఎస్ అండి, మ్యారేజ్ ప్రాస్పెక్టర్ అయితే బాగుంది. మ్యారేజ్ అలయన్స్ అయితే చాలా వచ్చి ప్రోగ్రెసివ్గా ముందుకెళ్ళొచ్చు అని యూనివర్స్ గైడెన్స్ ఇస్తుందండి. నెక్స్ట్ హెల్త్ ప్రాస్పెక్టర్స్ ఎలా ఉన్నాయి ఫర్ మై కలెక్టివ్? హౌ ఇస్ హెల్త్ ప్రాస్పెక్టర్స్? ఎస్, హెల్త్ ప్రాస్పెక్టర్స్ ఇస్ వెరీ గుడ్. ఇట్స్ ఎ సక్సెస్ కార్డ్. 6 of Wands ఇస్ ఎ సక్సెస్ కార్డ్ ఫర్ హెల్త్ ప్రాస్పెక్టర్స్ అయితే బాగున్నాయి. సో హెల్త్ ఇష్యూస్ అయితే మేజర్గా అయితే ఇంకా అనిపించట్లేదు యూనివర్స్ గైడెన్స్ ప్రకారము. ఎవరైతే చిల్డ్రన్ని కోరుకుంటున్నారో, సంతానం కావాలని కోరుకుంటున్న వాళ్ళకి ఏదైనా పాజిటివ్ న్యూస్ ఉందా? ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళ యొక్క డెవలప్మెంట్, వాళ్ళ ప్రోగ్రెసివ్గా ఉంటుందా? వాళ్ళ డెవలప్మెంట్ స్టేటస్ ఎలా ఉంటుంది? ఎస్, ఎవరైతే సంతానం కోరుకుంటున్నారో వాళ్ళకైతే కొంత పాజిటివ్ న్యూస్ అయితే ఉన్నదట. ఆల్రెడీ చిల్డ్రన్ ఉన్న వాళ్ళకి, సంతానం కోరుకున్న వాళ్ళకి కూడా కొంత పాజిటివ్ అయితే కార్డ్ అయితే కనిపిస్తుందండి. సో హ్యాపీ థింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఫిక్స్డ్ అసెట్స్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో AIJY స్టార్టింగ్ లెటర్, వాట్ అబౌట్ ఫిక్స్డ్ అసెట్ పర్చేసింగ్? ఎస్, ఫిక్స్డ్ అసెట్ పర్చేసింగ్ అయితే మాత్రము కొంచెం ఇంకా ఎనర్జీ అన్నది అంత హై ఎనర్జీ అయితే లేదు. స్టార్టింగ్ ట్రయల్స్, కొన్ని ప్రపోజల్స్ వస్తాయట. అండ్ అబౌట్ లవ్ ఎలా ఉంది? AIJY స్టార్టింగ్ లెటర్ నేమ్స్ వాళ్ళకి లవ్ ప్రాస్పెక్టర్ అలా ఉంది. ఎస్, కొంచెం డిసప్పాయింటింగ్ ఎనర్జీ కనిపిస్తుందండి. సో కొంత వెయిటింగ్ ఎనర్జీ చెప్తుంది యూనివర్స్. కొద్దిగా డిప్రెషన్ ఉంది లవ్ మ్యాటర్స్లో. సో కొంత పేషెన్సీగా వెయిట్ చేయాలని యూనివర్స్ అయితే ఇండికేట్ చేస్తుంది. అండ్ రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి ఫర్ మై కలెక్టివ్ ఆఫ్ AIJY? రిలేషన్షిప్స్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంట. సో కాబట్టి బర్డెన్గా అనిపిస్తుందంట మీకు ఈ గొడవలు అవ్వడం ఇదంతా కూడా ఈ 2 monthsలో. కాబట్టి కొంచెం డివైన్ స్ట్రెంగ్త్ పెంచుకోండి, కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. ఇంకా లాస్ట్ కోర్ట్ కేసెస్ ఎలా ఉన్నాయి? కోర్ట్ కేసెస్ ఎలా ఉన్నాయి? హౌ ఇస్ కోర్ట్ కేసెస్ టు మై కలెక్టివ్? కోర్ట్ కేసెస్లో కూడా వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. సో పూర్తిగా హియరింగ్కి రావటం కానీ ఆర్ సొల్యూషన్స్ అయితే కనిపించట్లేదు. స్టిల్ ఇంకా మంచి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తారట 2 monthsలో సక్సెస్ కోసం, అది ఇండికేట్ చేస్తుంది. అండ్ బిజినెస్ ప్రాస్పెక్టర్ ఎలా ఉంది టు మై కలెక్టివ్? హౌ ఇస్ బిజినెస్ ప్రాస్పెక్టర్? ఎస్, బిజినెస్ ప్రాస్పెక్టర్లో కూడా గార్డెడ్ అప్ ఎనర్జీ వస్తుందండి. సో ఒక హార్డ్ వర్క్ చేయాలి. ఏ లెటర్స్? AIJY. ఇంకా హార్డ్ వర్క్ చేయండి. ఇంకా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే 1-2 సార్లు ఆలోచించి అప్పుడు బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ అనేది చెయ్యాలి. తొందరపడి అయితే స్టెప్స్ తీసుకోవద్దు. అండ్ ఇప్పుడు ఇవి అయిపోయినాయి. AIJYకి అయిపోయింది కలెక్టివ్కి. అండ్ నెక్స్ట్ BKR స్టార్టింగ్ లెటర్ విత్ BKR
బితో కానీ కేతో కానీ ఆర్తో కానీ నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి సెప్టెంబర్ అండ్ అక్టోబర్ మంత్స్ ఎలా ఉంటాయి చూద్దాం. సో టారో ఈజ్ నథింగ్ బట్ అండి ప్యూరిఫికేషన్ అనమాట, ఎనర్జీని చూపిస్తుంది. కాబట్టి సో బిఫోర్ దట్ క్లెన్సింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ ప్లేస్ని క్లెన్స్ చేయటము అండ్ మెడిటేట్ చేసి అడగాలి. సో టారో రీడర్ చాలా ప్యూరిఫైగా ఉండాలి, ప్యూరిఫికేషన్ ఉండాలి టారో రీడర్లో. అండ్ చాలా ఎనర్జీస్ని క్యాచ్ చేయాలి. కాబట్టి క్లెన్సింగ్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు, ఆ ప్లేస్ని క్లెన్స్ చేయాలి అండ్ మెడిటేట్ చేసి ఇవన్నీ అడగాలి. ఓకే, నెక్స్ట్ BKR is my collective starting letter. BKR, their name start will BKR. వాళ్ళకి what about financial of this 2 months, September and October? ఫైనాన్షియల్లో గెయినింగ్స్ ఉన్నాయండి. ఇట్స్ ఎ గుడ్ సక్సెస్ కార్డ్. BKR నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ బాగుందట. నెక్స్ట్ జాబ్ ప్రాస్పెక్టర్ అలా ఉంది. హౌ అబౌట్ జాబ్, సర్చింగ్ జాబ్ చాలా మంది సర్చ్ చేస్తుంటారు, వాళ్ళకి జాబ్ ఎలా ఉంది. ఎస్, పాజిటివ్ టైం అంటే దగ్గరలో వస్తుందంట, గుడ్ టైం అయితే వస్తుంది. జాబ్ విషయంలో కొంచెం పేషెన్సీగా వెయిట్ చేయమని టారో యూనివర్స్ చెప్తుందండి. అండ్ నెక్స్ట్ మ్యారేజ్, ఎవరైతే మ్యారేజ్ గురించి ఎదురు చూస్తున్నారో, పెళ్లి కాని యువతి యువకులు, అబ్బాయిలు అమ్మాయిలు మ్యారేజ్ కోసం వాళ్ళకి ఎనర్జీ. ఎస్, మ్యారేజ్ అలయన్స్ కొన్ని వచ్చి కొంత పాజిటివ్ వేలో మూవ్ అవుతాయని చెప్పి యూనివర్స్ అయితే ఎనర్జీ చూపిస్తుంది మనకి. అండ్ నెక్స్ట్ హెల్త్ ప్రాస్పెక్టర్స్ ఎలా ఉన్నాయి? హౌ ఇస్ హెల్త్ ప్రాస్పెక్టర్స్ టు మై కలెక్టివ్? నేమ్ స్టార్టింగ్ విత్ BKR. ఎస్ అండి, హెల్త్ విషయంలో కూడా చాలా సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ అవుతాయట. ఫ్రీడమ్ వస్తుంది మీకు. ఇది వరకు లాగా టెన్స్తో ఉండాల్సిన అవసరం లేదు. 2 monthsలో కొన్ని సొల్యూషన్స్ అయితే ఫైండ్ అవుట్ అవుతాయి అని యూనివర్స్ చెప్తుంది. అండ్ హౌ ఈస్ చిల్డ్రన్స్ ప్రాస్పెక్టివ్ టు మై కలెక్టివ్? చిల్డ్రన్ ప్రాస్పెక్టర్ అయితే బాగుందండి. సో వాళ్ళు వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటారంట ఈ 2 monthsలో. కొంచెం ప్రోగ్రెసివ్గా వాళ్ళు ఇండివిజువల్గా గ్రో అవుతారు అని చెప్పి టారో కార్డ్ చెప్తుంది. అండ్ ఎవరైతే సంతానం కోరుకుంటున్నారో వాళ్ళకి కూడా ఒక పాజిటివ్ అప్రోచ్ అనేది కనిపిస్తుంది. సంతానం గురించి గుడ్ న్యూస్ ఏదైనా వినొచ్చు 2 monthsలో. లేదా సో మంచి డాక్టర్ని మనం కన్సల్ట్ చేయడము. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, మన టైం బాగాలేకపోతే ప్రాపర్ డాక్టర్ కూడా మనకి కనిపించరు, దొరకరు అనమాట. సో ఎంతమంది డాక్టర్స్ తిరిగినా రిజల్ట్ రాలేదు అంటారు కదా, అది మన టైం బాగాలేకపోతే. అట్లా మన టైం బాగుంటే మనకి మంచి డాక్టర్ కన్సల్ట్ చేస్తాం, మంచి డాక్టర్ని, అప్పుడు మన ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది. అట్లా మీకు ఆ విషయంలో అయితే పాజిటివ్గా ఉంది. అండ్ హౌ అబౌట్ ఫిక్స్డ్ సెట్, ఏదైనా హౌస్ కానీ అలా కొనుక్కునే వాళ్ళకి వాట్ ఈస్ ద ఎనర్జీ? ఎస్, ఎనర్జీ ఇస్ వెరీ గుడ్ ఫర్ BKR. స్టార్టింగ్ లెటర్స్ ఫిక్స్డ్ సెట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకైతే సక్సెస్ కనబడుతుంది ఈ 2 monthsలో. అండ్ హౌ అబౌట్ లవ్? లవ్ విషయంలో అయితే డిసప్పాయింటింగ్ ఎనర్జీ కనిపిస్తుందండి, కొంచెం వెయిటింగ్ ఎనర్జీ ఉంది. అండ్ హౌ అబౌట్ రిలేషన్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ రిలేషన్స్ అయితే బాగున్నాయండి, పాజిటివ్గా ఉంది. BKR స్టార్టింగ్ లెటర్ వాళ్ళకి రిలేషన్స్ ఆర్ వెరీ గుడ్. కోర్ట్ కేసెస్ ఎలా ఉన్నాయి? కోర్ట్ కేసెస్ కూడా పాజిటివ్ అప్రోచ్ ఉంది. సో ఏదైతే కోరుకుంటున్నారో ఆ వేలో కొంత మీకు సొల్యూషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. విష్ ఫుల్ఫిల్మెంట్ ఉంది కోర్ట్ కేసెస్ విషయంలో. అండ్ బిజినెస్ ప్రాస్పెక్టర్ ఎలా ఉంది అడుగుదాం. హౌ అబౌట్ బిజినెస్ ప్రాస్పెక్టర్ ఆఫ్ మై కలెక్టివ్? యూనివర్స్ ప్లీజ్ గివ్ 1 card. బిజినెస్ ప్రాస్పెక్టర్ కొంచెం డిసప్పాయింటింగ్ ఎనర్జీ ఉందండి. సో కొంచెం ఎవరైనా బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు జాగ్రత్తగా వెయిట్ చేయండి, తొందరపడి ఇన్వెస్ట్ చేసేవద్దు. పార్ట్నర్షిప్లో వెళ్ళే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. అండ్ ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళకి 2 months కొంచెం ఏమో డిసప్పాయింట్మెంట్స్ అయితే కనబడుతున్నాయి. ఓకే, లెట్ స్టార్ట్. అనదర్ లెటర్స్ ఇస్ DMT. యువర్ నేమ్ స్టార్టింగ్ లెటర్ D or M or T. So what about financial prospectus of September and October? Let's see. Universe, please give 1 card for financial aspects of my collective starting letter D, M, T of their names. సో ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ చాలా ఐడియాస్ వేస్తున్నారంట. అవి
చాలా వస్తున్నాయంట న్యూ ఐడియాస్, ఫైనాన్షియల్గా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని న్యూ ఐడియాస్లో ఉన్నారంట. అవి అంటే ఎగ్జిక్యూట్ అవ్వడానికి రెడీగా ఉన్నాయని చెప్పి ఎనర్జీ చూపిస్తుంది. హౌ అబౌట్ జాబ్ ప్రాస్పెక్టర్ ఆఫ్ మై కలెక్టివ్? జాబ్ అయితే ఎవరైతే సర్చ్ చేస్తున్నారో, ఎవరైతే జాబ్ సర్చింగ్స్లో ఉన్నారో వాళ్ళకైతే పాజిటివ్ న్యూస్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. యాజ్ పర్ యూనివర్స్ ఎనర్జీ బట్టి, టారో ఎనర్జీ బట్టి జాబ్ ప్రాస్పెక్టర్ బాగుంది. హౌ అబౌట్ మ్యారేజ్ ప్రాస్పెక్టర్స్, మ్యారేజ్ అలయన్స్ ఫర్ మై కలెక్టివ్? ఎస్, మ్యారేజ్ కూడా ప్రోగ్రెసివ్గా అలయన్స్ అయితే వస్తాయంట, ప్రోగ్రెసివ్గా ముందుకు మూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. సో కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తారు అని చెప్పి ఎనర్జీ చూపిస్తుంది యాజ్ యూనివర్స్. ఓకే, నెక్స్ట్ హెల్త్ ప్రాస్పెక్టర్స్ ఎలా ఉన్నాయి? సో హౌ ఈజ్ హెల్త్ ప్రాస్పెక్టర్స్ టు మై కలెక్టివ్? దేర్ నేమ్ స్టార్ట్స్ విత్ D or M or T. ఎస్, హెల్త్ ప్రాస్పెక్టర్స్ కూడా అయితే లాంగ్ దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి అంటే కొత్త సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ అవుతాయంట. ఏమో మంచి డాక్టర్ని సంప్రదిస్తారేమో, దానివల్ల కొన్ని సొల్యూషన్స్ వస్తాయి అని చెప్పి ఎనర్జీ చూపిస్తుంది. సో హౌ అబౌట్ చిల్డ్రన్ ప్రాస్పెక్టర్? ఎస్, చిల్డ్రన్ ప్రాస్పెక్టర్ కూడా పాజిటివ్గా ఉంది. అండ్ మీ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో ఈ నేమ్తో, అంటే ఈ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళ చిల్డ్రన్ కొంచెం ప్రోగ్రెసివ్గా ఇండివిజువల్ పెరుగుతుందంట. ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఉన్నా, హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నా, జాబ్స్ చేసే పిల్లలు ఉన్నా, మ్యారేజ్ అయిపోయిన పిల్లలు ఉన్నా కూడా వాళ్ళు ఇండివిజువల్గా గ్రో అవుతారట. అండ్ ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకు కూడా పాజిటివ్గా అయితే అప్రోచ్ ఉంటుంది, ముందుకెళ్తుంది అని అయితే కనిపిస్తుంది. అండ్ హౌ అబౌట్ ఫిక్స్డ్ అసెట్స్ గెయినింగ్? ఎస్, గుడ్ టైం అయితే స్టార్ట్ అవుతుంది. ఈ సెప్టెంబర్ అక్టోబర్ మంత్లో కొన్ని ఆపర్చునిటీస్ అయితే మీరు ఏదైనా ఫిక్స్డ్ అసెట్ కొనుక్కోవడానికి కొన్ని ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పి ఎనర్జీ చూపిస్తుంది. హౌ అబౌట్ లవ్ అండ్ రిలేషన్స్? లవ్ అండ్ రిలేషన్స్ ఇప్పుడే కొత్తగా ప్రపోజల్స్ స్టార్ట్ అవుతాయంట. సో కొన్ని ప్రపోజల్స్ వస్తాయి. వెదర్ అది మీకు అంటే లైక్ ప్రపోజ్ చేయొచ్చు ఎవరైనా. సో ఆ రకంగా కొంత పాజిటివ్ అప్రోచ్ అయితే ఉంటుంది. లవ్ అండ్ రిలేషన్స్ అయితే పాజిటివ్గా ఉన్నాయనే చెప్తుంది. అండ్ హౌ అబౌట్ కోర్ట్ కేసెస్ ఫర్ మై కలెక్టివ్? కోర్ట్ కేస్ విషయంలో వెయిటింగ్ ఎనర్జీ ఉంది, ఇంకా హోల్డింగ్ ఆన్, ఏం ముందుకెళ్ళట్లేదు. హౌ అబౌట్ ద బిజినెస్ ప్రాస్పెక్టర్ ఆఫ్ మై కలెక్టివ్? బిజినెస్ ప్రాస్పెక్టర్కి కొంచెం ప్రోగ్రెసివ్గానే ఉంది, కానీ రిజల్ట్స్ కొద్దిగా లేట్ ఉన్నాయి. ఈ 2 monthsలో కనిపిస్తుంది, అంటే హోప్ అయితే కనిపిస్తుంది బిజినెస్ ప్రాస్పెక్టర్లో. సో ఓకే, సో అన్ని ఆస్పెక్ట్స్ ఆల్మోస్ట్ టారో కార్డ్స్ ఎనర్జీ అడిగాను. సో ఈ వీడియోలో మనము AIJY లెటర్స్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి BKRTMT స్టార్టింగ్ లెటర్ ఆఫ్ దేర్ నేమ్ మనం టారో ఎనర్జీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో తెలుసుకున్నాం.